పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సార్ సెకండ్ లేడీ ప్రభావం అని చెప్పి ఒక చర్చ విపరీతంగా జరుగుతుంది. గతంలో జయలలిత, ఇప్పుడు త్రిష. అంటే జయలలితకి ఒక ట్రావెల్ ఉందండి, పొలిటికల్ ట్రావెల్ ఉంది. అంటే ఈజీగా అనేస్తున్నారు కానీ ఆవిడ ఎంజీఆర్తో సినిమాల్లో హీరోయిన్గా నటించి ఉండొచ్చు. ఆయన 72లో బయటకు వచ్చినప్పుడు కూడా ఆవిడ అండగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఆవిడ పార్టీ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ఆ పదవిలో ఉంది ఆవిడ. ఆ తర్వాత జయలలితతో ఆయనకు డిఫరెన్సెస్ వచ్చినాయి ఎంజీఆర్కి. వచ్చిన సందర్భంగా ఆయన సున్నితంగా రాజ్యసభకు పంపించాడు ఆవిడని. ఢిల్లీ పంపించేసి లత గారిని పట్టుకొచ్చి ఆ పదవి ఇచ్చాడు. పార్టీ ప్రచార కార్యదర్శి అనే పదవి లతకిచ్చి ఆవిడతో నడిపించాడు కొంతకాలం. ఆయన చనిపోయినప్పుడు కూడా జయలలిత చాలా సఫర్ అయింది. ఆవిడ ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి వ్యాన్ మీద నుంచి ఆవిడని కిందకి తోసేశారు. లిటరలీ కింద పడింది ఆవిడ. కింద పడినప్పటికీ ఆవిడ బాధపడలేదు, యుద్ధం చేస్తూనే ఉంది. అలాగే జానకి రామచంద్రన్ని ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చి ఆవిడ్ని సీఎం చేశారు. సీఎం చేసిన తర్వాత ఆవిడంతటా ఆవిడే స్వయంగా నేను ఈ పాలిటిక్స్ నా వల్ల కాదు కాబట్టి నేను జయలలితకు అప్పచెప్పేస్తున్నాను అని ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అనివార్యంగా ఎమర్జ్ అయింది. అయిన తర్వాత కూడా డిఎంకే గెలిచినప్పుడు కరుణానిధి గారి నాయకత్వంలో సభలో జరిగిన అన్ని అవమానాలు భరించింది ఆవిడ, చీరలాగటంతో సహా. ఆవిడ యుద్ధం ఆవిడ చేసి ఆ పొజిషన్లోకి వచ్చింది. ఎంజీఆర్తో ట్రావెల్ అవటం వలన మాత్రమే ఆవిడ పదవిలోకి రాలేదు. ఆవిడ సమర్థత ఆవిడ ప్రూవ్ చేసుకుంది. అవును. కాబట్టి త్రిషకి ఇంకా ఆ టైం రావాలి. రెండోది, ఈవిడ రీసెంట్ టైమ్స్లో అమిత్ షా గారిని కలిసి వచ్చారు. ఆవిడ మీద బీజేపీ ఆరోపణలు చేసిన ఈ నేపథ్యం ఉన్న టైంలోనే ఆవిడ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడి వచ్చారు. ఎందుకు కలిశారు ఏమిటి అనే దాని మీద బహిరంగ ప్రకటనలు ఇరువైపుల నుంచి లేవు, కానీ ఆవిడ వెళ్ళి రావటం మీద బయట అయితే రకరకాల చర్చలు జరిగినాయి. అంటే విజయ్ని భారతీయ జనతా పార్టీకి దగ్గరగా కలపటంలో ఒక వారధిలా పనికొస్తుందని పిలిచారు. ఇలాంటి అభిప్రాయాలు కూడా బయట దొరికినాయి, కానీ వాళ్ళ వైపు నుంచి ఏ మాట బయటకు రాలేదు. వాళ్ళు అలా ఉన్నారు నిలకడగా. అయితే మొన్న ఒక పిలుపు వచ్చింది ఈయనకి, ఏదో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బీజేపీ అధినాయకత్వం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి మాట్లాడితే మనం ఏదో ఒకటి మాట్లాడదామని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇతనికి ఒక 50 వస్తే ఏడీఎంకేని టీవీకేని కలిపి ఒక కూటమిని ఎస్టాబ్లిష్ చేసి విజయ్ని ముఖ్యమంత్రిని చేసి తమ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగానే త్రిషను వాళ్ళు ఇన్వైట్ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఈ అభిప్రాయంతోనే విజయ్ని కలవమని కూడా సందేశం పంపించారు. కానీ ఈయన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం బెటర్ అవుతుందేమో అని సున్నితంగా తిరస్కరించాడు. ఈ తిరస్కరించటంలో కూడా విజయ్ వ్యూహం వర్కౌట్ అయింది. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు తను. అంతే. ఇప్పుడు ఒక 10 మందిని కూపప్ చేయడం అనేది పెద్ద కష్టమైన వ్యవహారం ఏమీ కాదు. అది ఆర్గనైజ్ చేసి, నేను పార్టీ పెట్టిన మొదటి రోజు ఏం మాట్లాడానో అదే స్టాండ్ మీద ఉన్నాను, నేను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా సమాన దూరంలోనే ఉంటాను అనే స్టాండ్లో ఏ మార్పు లేదు అని గనకంటే అప్పుడు బీజేపీ ఆపరేషన్ తమిళనాడు అనే మిషన్ ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. అంటే డిఎంకేని కొట్టేసి తన చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని అక్కడ ప్లాంట్ చేయాలి అనేది వాళ్ళ ఒరిజినల్ వ్యూహం. ఆ వ్యూహం దెబ్బ కొట్టడం అనేది ఇప్పుడు విజయ్ చేతుల్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తో మంత్రాలు జరుపుతున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, మీరు డిఎంకేని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మాతో కలవండి, చిన్న చిన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి, అందరం కలిసి ఫామ్ చేద్దాం. డిఎంకే ఫెయిల్యూర్స్ లో అది కూడా ఉంది. అంటే కాంగ్రెస్ తో ప్రాపర్ స్నేహం నెరపలేదు ఆయన, వాళ్ళని దూరంగానే పెట్టాడు. అది కూడా ఇబ్బంది పెట్టింది. అలాగే ఒక ఐక్య సంఘటన కట్టడానికి కూడా ఆయన ముందుకు రాలే. స్టాలిన్ అవకాశం వచ్చింది,
వచ్చినప్పుడు కూడా వదిలేశాడు ఆయన. ఆ తర్వాత కుటుంబ పాలన అనేటువంటి ఒక ప్రోగ్రాం నడిచింది, ఒక క్యాంపెయిన్. అది కొంచెం ప్రభావం చూపించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ఆయన యాక్సెస్ ఇచ్చేవాడు ప్రతి ఒక్కడికి. అంటే ఒక సీఎంని కలవటానికి ప్రోటోకాల్ వ్యవహారం ఉంటుంది బయటంతా. స్టాలిన్ రాజ్యంలో అది లేదు. ఎవరైనా వెళ్ళి ఉదయం వెళితే సాయంత్రం లోపు కలిసేవాడు ఆయన. వినేవాడు, చేయగలిగితే చేసేవాడు, లేదంటే లేదు. ఆయనకున్నటువంటి బలం అదే. ఆయన నమ్ముకుంది కూడా దాన్నే. నా యాక్సెసిబిలిటీయే నన్ను గెలిపిస్తుంది అనుకున్నాడు. కానీ ఇబ్బంది పెట్టింది, ఇబ్బంది నడిచింది. అది విజయ్ రూపంలో వచ్చేసింది. ఇది జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ విజయ్ ఆ స్టాండ్ మీద ఉన్నాను అని గనక చెప్పగలిగితే మాత్రం ఆపరేషన్ తమిళనాడు దెబ్బతిన్నట్టుగానే భావిస్తారు వాళ్ళు. అది విజయ్ని ఎమర్జీ చేస్తుంది, లీడర్గా ఎమర్జీ చేస్తుంది. నెమ్మదిగా కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా ప్రో విజయ్ స్టాండ్లోకి వచ్చేస్తారు. అలా ఇప్పుడు యాక్చువల్గా డిఎంకేతో ఉన్నాడుగా కమల్ హాసన్. అవును, డిఎంకేతో ఉన్నాడు. అంటే ద్రవిడ్ ఐడెంటిటీతో ఉన్నాడు తను. రజనీకాంత్ భయపడింది కూడా ఇక్కడే. అంటే ఒక స్టాండ్ ప్రకటించేసి మొత్తం అందరి మీద మాట్లాడాలి, అనివార్యంగా మాట్లాడాలి. అందరినీ శత్రువులను చేసుకోవటం అవుతుందేమో అనే చిన్న డైలమాతో ఆయన సత్యనారాయణ గారు గుంజుతూ ఉన్నాడు ఆయన్ని, పార్టీ పెట్టి నువ్వే సీఎం అని. చివరికి ఆఖరి నిమిషంలో ఒక 1 వీక్ బిఫోర్ ఆయన నో అనేసాడు. అప్పుడు పోస్టర్లు వేశారు తమిళనాడు నిండా, పార్టీ పెట్టబోవడం లేదు, ఎవరూ రావద్దు మెడ్రాస్కి అని. అటువంటి కండిషన్లో ఆయన నిష్క్రమణ జరిగింది. విజయ్ ఈ సంకోచాలు ఏవి పెట్టుకోలేదు. అలాగే అంటే రజనీకాంత్ గారు పార్టీ పెట్టకపోవటం అనేది విజయ్కి బాగా కలిసి వచ్చిందంటారా? రెండు వేరుగా చూడాలా? డెఫినెట్ గా. అంటే వాక్యూమ్ ఉంది, ఏడీఎంకే వీక్ అవుతోంది, డిఎంకే ఒకటే ఉంది, ఒక ఆల్టర్నేటివ్ అవకాశం ఉంది అనేది సత్యనారాయణ గారు స్మెల్ చేసి రజనీకాంత్ని ముందుకు లాగే ప్రయత్నం చేశాడు ఆయన. రజనీకాంత్కి ఉన్నటువంటి డైలమా అది, ఆయన అభిమానులతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు రజనీకాంత్ని పెట్టి, రజనీ ఫ్యాన్స్తో. అది లైవ్ టెలికాస్ట్ అయింది. ఆ సందర్భంగా కూడా రజనీకాంత్ కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు, ఆ రోజు కూడా మాట్లాడలేదు. అక్కడి నుంచి ఆయన మీద డౌట్స్ ఏర్పడిపోయినాయి జనాలకి, ఈయనేదో ఆవేశపడుతున్నాడు కానీ ఆయన వచ్చేలా లేడు అని. రజనీకాంత్ గారు కొద్దిగా బీజేపీకి అన్న ప్రో లాగా ఉంటారా? కొంచెం ఉన్నాడు కదా. నరేంద్ర మోడీ గారు స్ట్రైట్గా ఆయన ఇంటికి వెళ్ళాడు కదా 24 ఎన్నికల సందర్భంగా. ఆయన స్ట్రైట్గా వెళ్ళి మెడ్రాస్లో వారి ఇంటికి వెళ్ళి కూర్చుని వారితో మాట్లాడి, ఏం మాట్లాడలేదు అక్కడ. మీరు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఈ మాటలు, ఆ వీడియో సర్క్యులేట్ అయింది బయట. అదే ఆయన ప్రోగ్రాం. అంటే తమిళ్లో రజనీకాంత్కున్న ఇమేజ్ని బీజేపీకి అనుకూలంగా వాడుకోవటం కోసం చేసిన యాత్ర అది. అది రజనీకాంత్ అలా ఉపయోగపడ్డాడు, ఒక యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేసినట్టుగా తయారైంది అది. ఆ తర్వాత నరేంద్ర మోడీని కూడా తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈయన పవర్లోకి వస్తాయి, పవర్ కానీ పాలిటిక్స్లోకి వస్తాయి అనివార్యంగా. ఒక స్టాండ్ తీసుకుని దాని మీద బలంగా నిలబడటం అనేది గనక ఉంటే ఎవరికైనా విజయం సాధ్యమే అనేది ఒకసారి ప్రూవ్ చేశాడు విజయ్. ఆ రోజుల్లో రామారావు గారు ప్రూవ్ చేశాడు, అంతకుముందు ఎంజీఆర్ ప్రూవ్ చేశాడు. ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ కొంచెం డిఫరెంట్ ఏరియాలోకి వెళ్ళాడు. ఎంజీఆర్ ఎప్పుడు కేంద్రంతో యుద్ధం చేయాలనుకోలేదు, కేంద్రంతో సయోధ్యగా ఉండి నిధులు తెచ్చుకుని రాష్ట్రాభివృద్ధి చేసుకుంటూ తన ఓట్ బ్యాంకుని సెక్యూర్ చేసుకుంటే చాలు అనేదే ఆయన వ్యూహం. ఎన్టీ రామారావు డే 1 నుంచి ఢిల్లీ మీద ధ్వజమెత్తేవాడు. ఇది తప్పు, వద్దు అని చెప్పినా, సంజీవ్ రెడ్డి లాంటి వాడు వచ్చి చెప్పినా కానీ వినలేదు. పైగా జాతీయ రాజకీయాల్లో ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలి అనే ప్రోగ్రాం తీసుకున్నాడు ఆయన. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ పిలిచి విజయవాడలో సమావేశం పెట్టాడు. ఇలాంటి కార్యక్రమం, అలాగే ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రోగ్రాంతో ఈయన నేషనల్ ఫ్రంట్ పెట్టాడు. అలా బీజేపీకి శత్రువు అయ్యాడు. అంటే బీజేపీ స్ట్రైట్గా వచ్చి మాట్లాడాడు అద్వానీ గారు, మాట్లాడి
యాంటీ కాంగ్రెస్ అన్నప్పుడు మీరు బీజేపీతో కదా కలిసి నడవాల్సింది అంటే లేదు, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప ఫెడరలిజం బతకదు అన్నాడు ఈయన. దాంతో తేడాలు వచ్చినాయి. ఎన్టీ రామారావు మీద వాళ్ళు పుస్తకం వేశారు. ఎన్టీ రామారావు విధానాల్లో లోపాలను ఒక 50 పేజీల బుక్లెట్ వేసి ఊరూరా పంచారు. అయినప్పటికీ ఈయనేం పెద్దగా బెదరలేదు, అదరలేదు. మీ ఇష్టం, మీరు అవును. ఏదైనా చేసుకోండి, నా పద్ధతిలో నేను ఎడతాను అన్నాడు. ఆ మొండితనం అనేది ఉండాలి రాజకీయాల్లో. ఓకే. అంటే అది ఆయన ఎగ్జిబిట్ చేసేవాడు ఎన్టీఆర్. ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని ముందు ఉండాలి, సీఎం వెనకాల ఉండాలి. లేదు, ఆవిడ హైదరాబాద్ వచ్చారు కాబట్టి నేనే ముందుంటాను, ఆవిడ వెనకాల నిలబడాలన్నాడు. ప్రోటోకాల్ ప్రకారం కుదరదని వెనక్కి నిలబెడితే ఈయన దిగి వెళ్ళిపోయి బాయ్కాట్ చేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని భంగపరిచింది ఆవిడ అన్నాడు. ఇది ఇది విచిత్రంగా మూర్ఖత్వంగా కనిపించినప్పటికీ జనంలో దాని ఇంపాక్ట్ పడిందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉండేది. ఇలాంటి ఎగ్జిబిషన్ గొడవ కూడా లేకుండా చాలా కూల్గా, స్థిరంగా తన అభిప్రాయాలు చెబుతూ కూల్గా ఉండి పబ్లిక్కి ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయిపోయి ఆ ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాడు విజయ్. అవును. ఎవరిని కలుపుకుంటాడు అనేది ఇప్పుడు కీలకమైన చర్చ. కాంగ్రెస్ అలాగే సిపిఎంకి కూడా 2 సీట్లు వచ్చాయి. అవును. వీళ్ళు తర్వాత ఇంకో పివి ఏదో పార్టీ ఉంది అక్కడ, విఎస్కేనో ఏదో ఉంది. విఎస్కే 2 ఉన్నాయి. 2 ఉన్నాయి, వాళ్ళు కలుస్తారు. అలాగే ఇంకొక పార్టీ ఉంది, దానికి కూడా 2 సీట్లు ఉన్నాయి. వీళ్ళందరూ సో ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నాయి సార్ పార్టీలు ఉన్నాయి, చిన్న పార్టీలు. కానీ వీళ్ళు ఎన్డీఏ కూటమి బయటే తీసుకునేలా కనిపిస్తున్నారు ప్రస్తుత వాతావరణం చూస్తే. ఎన్డీఏ కూటమి బయట పార్టీలతో ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు అంటే ఆపరేషన్ తమిళనాడు ఇంకా మిగులుందనే అర్థం. డిఎంకే పోయినా, విజయ్ వచ్చినా బీజేపీ గెలిచింది ఏమీ లేదు అక్కడ. వాళ్ళ సొంత ఓట్ బ్యాంక్ ఏమీ పెరగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళకు వచ్చిన స్థానం ఒకటే, అంతకు మించి లేదు సినిమా అనేది అర్థమైపోయింది. సో వాళ్ళని అక్కడికే పరిమితం చేయాలని విజయ్ అనుకుంటే మాత్రం బీజేపీ గాయపడినట్టే. ఆపరేషన్ కేరళ, ఆపరేషన్ తమిళనాడు ఈ 2 కీలకంగా తీసుకున్నారు. వాళ్ళకి దక్షిణాదిలో కొరుకుడు పడని రాష్ట్రాలు ఈ 2. మిగిలిన 3 వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఏపీ టోటల్గా వాళ్ళ కాంపౌండ్లో ఉంది. 3 పార్టీలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అవును. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలిగిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ దాన్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోరు. రాహుల్ గాంధీ గారి అభిప్రాయాల ప్రకారం ఇక్కడ పాలన నడవదు. రాహుల్ గాంధీ గారి మాటలకి తెలంగాణ, కర్ణాటకల్లో పాలనకి చాలా తేడాలు కనిపిస్తాయి ఓపెన్గానే. కాబట్టి వీళ్ళు కాషాయం ఆశీర్వాదంతోనే ప్రభుత్వాలను నడుపుతున్నారు అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. కనుక ఇప్పుడు తమిళనాడు డిఎంకే వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారు వాళ్ళు ఎన్డీఏకి. అలాగే కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ నిలబడింది. సో ఇక్కడ లెఫ్ట్ ఫ్రంట్ని పక్కకు తొలగించారు. కాంగ్రెస్ని, యూడిఎఫ్ని ముందుకు నెట్టడం అనేది కొంత బీజేపీ అనుకూల కార్యక్రమంగానే చూస్తాను నేను ఇది. అంటే రేపు పొద్దున ఇందులో నుంచి కొన్ని ఎలిమెంట్స్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని, అంటే ఇక్కడ బీజేపీ వ్యూహం ఏంటంటే వాళ్ళు హిందుత్వ అనేటువంటి ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ ఆపరేటివ్ సిస్టమ్ పట్టుకొని వాళ్ళు ఏ పార్టీలో ఉన్న బుర్రలనైనా కంట్రోల్లోకి తీసుకోగలరు. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే మాట చెప్పడం ద్వారా కనెక్ట్ అయ్యే బ్రెయిన్స్ చాలా ఉంటాయి. అది నక్సలైట్లలో ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండొచ్చు, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. ఆ బ్రెయిన్స్ని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ నుంచి ఆ పార్టీల్లో ఆపరేషన్ మొదలుపెట్టి వాటిని చంపేస్తున్నారు. ఇది వాళ్ళ కార్యక్రమం. అట్లా అప్రమత్తంగా ఉండాలని ఆలోచించిన వాడు డిఎంకే స్టాలిన్. సో డిఎంకే స్టాలిన్ని దెబ్బ కొట్టడాలి అని వీళ్ళు రంగంలోకి దిగటం వెనకాల ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు విజయ్ కూడా అలాగే ఆలోచిస్తే పరిస్థితి తేడా అయిపోతుంది అక్కడ. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే కేరళలో మనం ముందు లెఫ్ట్ ఫ్రంట్ని పక్కకు తోసేసి యూడిఎఫ్ కనుక వస్తే మనం వీళ్ళ బ్రెయిన్స్ ఆపరేట్ చేయటం కొంచెం ఈజీనే. వాళ్ళు బూత్ స్థాయిలో కూడా జనాలను కొనేస్తున్నారు.
బూత్ స్థాయిలో లోకల్ ఏరియాల్లో ఓట్లని బూత్కు పట్టుకొచ్చేటువంటి వాళ్ళని కొనుగోలు చేసేస్తున్నారు స్ట్రైట్ అవే వేరే పార్టీల వాళ్ళని. ఇలా అన్ని రకాల విద్యలు ప్రదర్శించి భారతదేశాన్ని వాళ్ళు ప్రతిపక్ష ముక్తు భారత్గా మార్చాలని ఉంటున్నారు. చాలా మంది కాంగ్రెస్ ముక్తు భారత్ చేయాలనేది బీజేపీ ప్రోగ్రాం అనుకుంటున్నారు, కానీ అది కాదు విషయం. ప్రతిపక్ష రహిత్ భారత్గా మార్చాలి. ఎవరినైనా సరెండర్ చేసుకోవటమే. సరెండర్ అయిపోయి దొడ్లో ఉంటావా లేకపోతే మరణిస్తావా, ఇదే ప్రోగ్రాం. థర్డ్ ఆప్షన్ లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఉన్న పార్టీలైనా కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకుని భవిష్యత్ ఏమిటి అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు విజయ్ చాలా ఆలోచనతో తెలివితో వ్యవహరిస్తాడు అంటారా ఈ టైంలో? ఆలోచిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఎటువంటి టెంప్టేషన్ లేకుండా తన పాత స్టాండ్ మీద నిలబడితే చాలా, ఆయన కొత్త నిర్ణయాలు తీసుకోనక్కర్లేదు. అంతే, కాంగ్రెస్ ప్లస్ చిన్న పార్టీలు అయిపోద్ది, అంతే చాలు. ఆయన ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయగలడు, అదేమీ క్రైసిస్ కాదు. ఆల్రెడీ డిఎంకే నుంచి ఏడిఎంకే నుంచి ఎలాగో ఆయారాములు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూపప్ చేసి లాగించేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంతకంటే దారుణమైన మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపిన నరసింహారావు గారి చరిత్ర ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. కాబట్టి విజయ్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, అతను కంఫర్టబుల్ గానే ఉన్నాడు. ఆ విషయం అర్థం ఉన్నాడు. ప్రజలు అతని మీద ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నారు, ఇతని పాలన ఎట్లా ఉంటుంది అది చూడాలి. అది చూడాలి. అతను ఎలా నిలబడతాడు, తను చెప్పిన మాట నిలబెట్టుకోగలిగితే నిలబడిపోతాడు, లేకపోతే కష్టం. ఒక కాన్ఫిడెన్స్ అయితే కలిగించగలిగాడు జనంలో. ఈ జనరేషన్ హీరోలు ఎవరు చేయలేనటువంటి పని తను చేయగలిగాడు. ప్రధానంగా అతనికి ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాన్ ఇది ఉంది, బేస్ ఉంది, ఆర్గనైజ్డ్. ఎన్టీ రామారావు గారు కూడా పాలిటిక్స్లోకి రావడానికి ముందు ఫ్యాన్స్ని ఆర్గనైజ్ చేశాడు. శ్రీపతి రాజేశ్వరరావు ముందు పెట్టి ఒక వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాడు. ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని కూడా అడిగాడు. కొంతమంది వ్యతిరేకించారు, మీరు రాజకీయాల్లోకి వెళ్తే కుదరదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. రామకృష్ణ టొబాకో అని గూడూరు పాపారావు అని ఆయన రామారావు గారి ఫ్యాన్స్, ఆయన నో చెప్పాడు, నో అని చెప్పాడు. ఆయన అలాగే ఉన్నాడు, అదే స్టాండ్తో ఉన్నాడు. అలాంటి అభిప్రాయాలు తీసుకుని వాళ్ళని ఆర్గనైజ్ చేసి ముందుకెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఆ ప్రాబ్లం ఉంది. విజయ్ని మించిన అభిమానులు ఉన్నారు ఆయనకి, కానీ వాళ్ళని ఆర్గనైజ్ చేసి ఒక శక్తిగా మార్చి వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఇవ్వటంలో ఈయన దారుణమైన ఫెయిల్యూర్ ఉంది. ఈయన తన మీద తనకు నమ్మకం లేదు. ముందు జనం తనని నమ్ముతారు అని తను నమ్మలేదు. ఆ నమ్మకపోవడం ఆయన రాజకీయాలు చేయలే, రాజకీయం చేస్తున్నాడు. రాజకీయాలు చేస్తే ఒకలా ఉంటుంది, ఆయన రాజకీయం చేసుకుని తన వరకు తాను సస్టైన్ అవుతున్నాడు. వీళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి, వీళ్ళతో కలవకుండా వాళ్ళతో కలవకుండా, ఇలాంటి ప్రోగ్రామ్స్. అంటే ఈ ఎలక్షనీరింగ్ ప్రోగ్రాంలోకి వచ్చేసాడు ఆయన. అలా కాకుండా నేను నిలబడతాను, నాతో మీరు నిలబడండి అన్న టోన్లో ఉంటే అతని సినిమా వేరేగా ఉండేది. చివరికి అతను ఒంటరిగా పోటీ చేయటానికి, అంటే అప్పుడు కూడా లెఫ్ట్తోనే పోటీ కలిశాడు ఆయన. అలయన్స్ లేకుండా ఏ రోజు లేడు ఆయన, ఎవరో ఒకళ్ళతో. 2019 ఎన్నికల్లో కూడా ఆయన లెఫ్ట్తో కలిసే రోడ్డు మీదకి వచ్చాడు. అది కూడా స్కీమ్లో భాగమే అని చెప్పి జనాలు మాట్లాడుకున్నారు బహిరంగంగానే. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎఫెక్టివ్గా వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా అడ్డుకోవటం కోసం, అంటే 2009లో చిరంజీవి గారు ఏ పాత్ర నిర్వహించాడో ఆ పాత్ర నిర్వహించడం కోసమే బయటకు వచ్చాడు ఈయన అనే అభిప్రాయం కూడా జనాల్లోకి బాగానే ప్లాంట్ అయింది. దానికి అవకాశం కల్పించాడు ఈయన పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఎమర్జ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఆయన జీవితం ఇలా కొనసాగాల్సిందే, రాజకీయం చేసుకుంటూ నడవాల్సిందే. సో ఒక రోల్ మోడల్గా అయితే విజయ్ని చూడాలి ఇప్పుడు. అంతే, విజయ్ని ఆదర్శంగా తీసుకుని ఇంకెవరైనా కొత్త హీరోలు వస్తారేమో చూడాలి రాజకీయాల్లోకి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. తమిళనాడు పాలిటిక్స్లో అయితే ఒక సంచలనం నమోదు చేశాడు విజయ్. ఆయన పాలన కూడా ప్రజల్లో ఏదైతే నమ్మకాన్ని కలిగించాడో దాన్ని నిలబెట్టుకుంటాడా లేదా భవిష్యత్తులో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.